అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ భార్య మీకు విలువను ఇవ్వాలంటే మీరు చేయకూడని చిన్న చిన్న మిస్టేక్స్ అవేంటో ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి, నువ్వు నీ ఫ్యామిలీకి, నీ భార్య పిల్లలకు సెక్యూరిటీని ఇవ్వలేకపోయావనుకో, అక్కడ నీ వాల్యూ అనేది ఉండదు. ఎందుకంటే నాకు నా హస్బెండ్ ఉన్నాడు అని భార్య అనుకోవాలి, నాకు మా నాన్న ఉన్నాడు అని పిల్లలు అనుకోవాలి. అలా ధైర్యంగా ఉన్నాడు మాకు ఒక మనిషి అని అనుకున్నప్పుడే అక్కడ వాల్యూ అనేది మీకు ఉంటుంది. లేదంటే అసలు వాల్యూ ఉండదనే విషయాన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి, ఎవరో చెప్పిన విషయాలను పట్టించుకొని భార్యను తిట్టడం, కొట్టడం, ఊరికే అనుమానించడం చేయకండి. నిజంగా మీ కళ్ళ ముందు తను తప్పు చేస్తే తిట్టి కొట్టడం వేరు, కానీ ఎవరో చెప్పిన దానికి పట్టించుకొని అలాంటి పనులు చేయకండి. అలా చేయడం వల్ల వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే విని నన్ను ఇట్లా విసుగు పుట్టిస్తున్నాడని మీ మీద వాల్యూ అనేది తగ్గిపోతుంది. థర్డ్ వచ్చేసి, లవ్ అనేది పెళ్ళి కాకముందు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా అలాంటి దరిద్రాలు నడుస్తున్నాయి అనుకోండి. సో పెళ్ళికి ముందు అలాంటి లవ్లు ఉంటే పర్లేదు, కానీ పెళ్ళయ్యాక కూడా మీ వైఫ్ను వదిలేసి తనతో పోతా, తనతో చేస్తా, ఇంకా తనతోనే తిరుగుతా నేనని, లేదంటే చాటుమాటుగా వ్యవహారాలు సాగిస్తే ఏదో ఒక రోజు మీ వైఫ్కి తెలిసిందో, లేదంటే మీరు ఇప్పటి నుంచి చేస్తున్నారనే విషయం తెలిసిన నీకు వాల్యూ మాత్రం అస్సలు ఇయ్యరనే విషయాన్ని గుర్తుపెట్టుకో. పెళ్ళయిందా అంతటితో ఆ లవ్ గివ్ అన్నీ వదిలేసి నీ పెళ్ళం, నీ పిల్లలు అవి మాత్రమే చూసుకోవాలి. మీ కెరియర్ ఏమైపోతుంది అవి మాత్రం పట్టించుకోండి. అంతేగాని మళ్ళీ లవ్ గివ్ అని సంసారాన్ని నాశనం చేసుకోవద్దు. అలా చేయడం వల్ల వాల్యూ అనేది తగ్గిపోతుంది. మెయిన్గా ఫోర్త్ బిట్ వచ్చేసి, బాయ్స్ అందరూ ఏం చేస్తారంటే, వైఫ్ చిన్న మాట అనగానే లేదంటే ఏదైనా గొడవ జరిగినా కానీ ప్రతిదీ తీసుకెళ్ళి ఫ్రెండ్స్కు, లేదంటే కొలీగ్స్కు, వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదండి. ఎందుకంటే మీరు ఇప్పుడు బాగానే చెప్తారు, ఏదో ఒక రోజు మీ భార్యకు తెలిసిందనుకో, ఏదో ఒక రోజు బరాబర్ మీ వైఫ్కి తెలుస్తుంది. అది ఎలాగో చెప్తాను వినండి. మీరు అన్నీ తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్కి చెప్తారు. మీ ఫ్రెండ్స్ కాల్ చేసినప్పుడు ఏం మాట్లాడతారు? ఫర్ సపోజ్ లౌడ్ స్పీకర్లో ఉందో, లేదంటే మీ వైఫ్ ఎత్తిందో, మీరెత్తిరో మీ వైఫ్ ఎత్తిందో చూసుకోకుండా వాళ్ళు ఇలా మాట్లాడుతుండొచ్చు. అరే మీ వైఫ్ ఎలా ఉందిరా, మళ్ళీ గొడవ పడ్డదా ఈరోజు కూడా, ఏమంటుందిరా అని పుసుకుని అన్నాడు అనుకో, ఖతం, పెళ్ళానికి విషయం అంతా తెలిసిపోయిందిగా. మరి అలాంటప్పుడు నువ్వు ప్రతిదీ తీసుకెళ్ళి చెప్పడం అవసరమా వాళ్ళకు? ఇలా మీ వైఫ్కి తెలిసిందనుకో, జీవితంలో ఇప్పుడు నువ్వు చెప్పినావు అని ఒక్కసారి తెలిసిందనుకో, జీవితంలో మళ్ళీ నిన్ను నమ్మదు. నువ్వు చెప్పకుండా నమ్మదు. ఇప్పటి నుంచి నేను చెప్తలేనే, మా ఫ్రెండ్స్కి ఎలాంటి విషయాలు చెప్తలే, గొడవ కాదు కదా, ఇంట్లో ఏం జరిగినా నేను చెప్పట్లేను అని అన్నా కానీ తను నమ్మదు. ఎందుకంటే ఒకసారి నువ్వు చెప్తే తను విన్నది కదా. లేదంటే మీ కొలీగ్స్కైనా అంతే, లేదంటే ఇంకెవరికైనా చెప్పినా అంతే. ప్రతి విషయం తీసుకుపోయి ఫ్రెండ్స్కు, వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కన్నా మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే గొడవ అనేది అక్కడితో సాల్వ్ అయిపోతుంది. ఆమె కాళ్ళు నువ్వు పట్టుకుంటావు, నీ కాళ్ళు ఆమె పట్టుకుంటుందో అంతటితో అయిపోతుంది. అంతేగాని ఆమె జుట్టు నువ్వు పట్టుకుంటావు, నీ జుట్టు ఆమె పట్టుకుంటుందో కూడా అంతటితో అయిపోద్ది గొడవ అనేది. అంతేగాని పోయి ప్రతిదీ తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్కి చెప్పడం అది మంచి పద్ధతి కాదు. అక్కడ వాల్యూ తగ్గిపోతే జీవితంలో నేను నమ్మదు. లవ్ విషయంలో కూడా అండి, లవ్ ఒకసారి చేసిరని అంటే పెళ్ళైనాక కూడా మళ్ళీ ఇంకా తప్పు చేస్తురని అనుకుందనుకో, మళ్ళీ జీవితంలో నమ్మదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి, మీ భార్యతో ఎవరైనా గొడవ పడినప్పుడు, అది ఇంట్లో కానీ బయటోళ్ళు కానీ సరే, బయటోళ్ళు గొడవ పడ్డరు, బయటోళ్ళు గొడవ పడినప్పుడు నీ వైఫ్ తప్పైనా కానీ నీ వైఫ్ సైడ్ మాట్లాడి ఆ గొడవను అంతటితోటి సర్దుమనిపిచ్చి నీ భార్యని ఇంటికి తీసుకొచ్చినాక 4 మాటలు అను, తప్పులేదు. అంతేగాని అందరి ముందట నీదే తప్పు, ఇది ఇట్లనే అంటది, అది అట్లనే అంటది, నా వైఫే మంచిది కాదు అనే విషయం మాత్రం
అక్కడ మాట్లాడొద్దు, అక్కడ నీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇక ఇంట్లో గొడవ అంటావా, ఇంట్లో గొడవ అత్తమామలతోటి, ఆడపడుచులతోటి, ఇలాంటి సందర్భాలలో గొడవలు వచ్చినప్పుడు ఇద్దరికి సర్ది చెప్పేంత తెలివి నీకు ఉండాలి. అది ఎలాగంటే, సరే మీ అమ్మే గొడవ పడ్డది అనుకుందాం, మీ వైఫ్ మీ అమ్మ గొడవ పడితే మీ వైఫ్కి చెప్పాలి, మీ వైఫ్ ముంగట మీ అమ్మను ఒక మాట కసిరిచ్చినట్టు మాట్లాడితే సరిపోతుంది, అంతటితో అయిపోతుంది. తర్వాత మీ మీ సాటు పోయినాక, మీ వైఫ్ వెళ్ళిపోయినాక మీ అమ్మకాడి పోయి కాళ్ళు పట్టుకుంటావో లేదంటే ఒళ్ళోనో పడుకుంటావో, అమ్మ దాని గురించి నీకు తెలుసుగానే దాని గురించి వదిలే అని ఒక మాట చెప్పినావు అనుకో, తల్లి బరాబర్ క్షమించేస్తుంది. అంటే భార్య తక్కువ అని నేను చెప్పట్లేదు. అక్కడ భార్య కూడా తల్లి తర్వాత తల్లినే, భార్య కూడా అర్థం చేసుకుంటుంది. కానీ గొడవ అనేది జరిగినప్పుడు ఇద్దరిని కసిరించుకోవాలి, ఇద్దరికీ సర్ది చెప్పుకోవాలి, అంతటితో అయిపోగొట్టుకోవాలి. అంతేగాని మా అమ్మ కదా నేను అడగను, మా నాన్న కదా నేను అడగను, నిన్ను నమ్ముకొనే కదా నీ ఇంటికి వచ్చింది, నువ్వే కదా ఏరి కోరి తెచ్చుకున్నావు, మరి అలాంటప్పుడు ఒక మాట అడిగితే మీ ఫ్యామిలీ కాబట్టి బరాబర్ అర్థం చేసుకుంటుంది. కొన్ని సందర్భాలలో భార్య కూడా అర్థం చేసుకుంటుంది. అంతేగాని అమ్మ తక్కువ భార్య తక్కువ నేను ఇక్కడ చెప్పట్లేను. అక్కడ కూడా వాల్యూ తగ్గిపోతుంది అనే విషయం కొంచెం గుర్తుపెట్టుకోండి. గొడవలు జరిగినప్పుడు సమాధానం చెప్పేంత మనకు తెలివితేటలు ఉండాలి. అంతేగాని మా వాళ్ళ నిన్నన్నది, మా వాళ్ళ నిన్ను చేసింది, అట్లా చేసింది, ఇట్లా చేసిందని ఇట్లా రివర్స్లో మాట్లాడితే భార్యకి ఇంకెక్కడనో మండి మామూలుగా కోపం రాదు వాళ్ళకు. అప్పుడు వీడికి ఎంత చెప్పినా ఇంతే, వీడు అస్సలు పట్టించుకోడు అని అట్లాంటి ఏ గొడవ జరిగినా లేదంటే అక్కడ గొడవ జరిగినా చెప్పదు, మీకు అక్కడ వాల్యూ ఇవ్వదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. 6 వచ్చేసి మీ భార్య ముందు ఏ అమ్మాయిని చూడకూడదు. అలా చూసినవా నీ వాల్యూ తగ్గిపోతుంది. మీ ఇద్దరి మధ్య గొడవలు అయితే వాల్యూ తగ్గిపోద్ది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటే నేను చెప్పేది, అదే మీ భార్య మీరు పక్కన ఉండగానే వేరే అతన్ని చూస్తే మీకేమనిపించదా? మీకు కూడా అనిపిస్తుంది కదా, వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. అందుకే మీ వాల్యూ తగ్గిపోద్ది. జర జాగ్రత్తగా ఉండండి. 7th బిట్ వచ్చేసి బంధువుల ముందు కొలీగ్స్, ఫ్రెండ్స్ ముందు, వాళ్ళ ముందు వీళ్ళ ముందు చులకన చేసి చూడడం, నా ఫ్రెండ్స్ ముందు చుట్టాల ముందు నేను నా వైఫ్ని తిడితే నేను హీరోని అయిపోతా అన్న ఫీలింగ్ తోటి కొంతమంది తిడుతూ ఉంటారు. తను అక్కడ ఏమైనా మిస్టేక్ చేసిందా చేయలేదన్న ముచ్చట పక్కన పెడితే మీరు అక్కడ తిట్టడం మాత్రం, అందరి ముందు తిట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇతను ఎప్పుడు ఇంతే అందరి ముందర తిడతాడని మీకు వాల్యూ అనేది తగ్గిపోతుంది. అదే మిమ్మల్ని మీ భార్య, సరే మీరు 10 మాటలు అన్నారు అందరి ముందు, మీ భార్య మిమ్మల్ని ఒక్క మాట అంటే అందరి ముందు తట్టుకోగలరా మీరు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని ఊరికే వాళ్ళ ముందు వీళ్ళ ముందు హీరో అయిపోవాలని భార్యను అందరి ముందు పట్టుకొని తిట్టకండి. అక్కడ బంధువుల ముందు ఫ్రెండ్స్ ముందు నువ్వు హీరో అవ్వచ్చు, కానీ నీ భార్య దృష్టిలో నువ్వు 0 అయిపోతావు అనే విషయాన్ని అర్థం చేసుకో. నెక్స్ట్ 8th బిట్ వచ్చేసి నీ భార్యను నీ ఫ్యామిలీలో కానీ నీ బంధువులలో కానీ నీ ఫ్రెండ్స్లో కానీ చులకన చేసి అస్సలు చూడకు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు విలువ ఇస్తేనే తనకు అందరూ విలువ ఇస్తారు. నువ్వు విలువ ఇవ్వలేదనుకో ఎవ్వరూ విలువ ఇవ్వరు. అలాంటప్పుడు నువ్వు విలువ ఇస్తే నీ ఫ్రెండ్స్ నీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు విలువ ఇస్తారు. నువ్వు విలువ ఇవ్వలేదనుకో నీ భార్య కూడా నీకు విలువ ఇవ్వదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. చూసారుగా ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. కొంతమంది తెలియక ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాలలో మీకు మీ వైఫ్ వాల్యూ ఒక్కసారి పోయిందనుకో మళ్ళీ తిరిగి రాదు. నమ్మకం కూడా అంతే. మీరు ఒక మాట మీ భార్య గురించి తప్పుగా ఫ్రెండ్స్తో చెప్పిరనుకో, అది జీవితాంతం నా గురించి ఇట్లా చెప్తుండు, ప్రచారం చేస్తుండు అని ఒక్కసారి తనకు అనిపించింది అనుకో మీకు వాల్యూ ఇవ్వడం మానేస్తుంది.
ఎందుకంటే నువ్వే కదా మొదలు పెట్టింది, వాల్యూ ఇవ్వడం మానేసింది. తను కూడా అలాగే చేస్తుంది. నువ్వు వాల్యూ ఇచ్చినోడు అయితే తనతో ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది. తీసుకుపోయి మీ ఫ్రెండ్స్కు, కొలీగ్స్కు, వాళ్ళకి వీళ్ళకి చెప్తే తను కూడా అంతే కదా. తనకంటూ విలువ, అందరూ విలువ ఇవ్వాలని తను కూడా కోరుకుంటుంది. మీరు ఏరి కోరి 10 మందిని చూసి ఒక్కరిని తెచ్చుకున్నారు కదా. మరి అలాంటప్పుడు మీరు ఇష్టపడి తెచ్చిన భార్యను ఒక్కటి చెప్తున్నా వినండి, మీ విలువను మాత్రం మీరే పోగొట్టుకుంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ చిన్న గొడవ అయితే తీసుకుపోయి బయట చెప్పుడు, మీ ఫ్రెండ్స్కు, వాళ్ళకు వీళ్ళకి చెప్పుడు అవసరమా? మీ విలువే పోతుంది అక్కడ. ఎందుకంటే పలాని వాడి భార్య వాడు చెప్తే విననే వినదంట, వాడితో గొడవ పడుతుందంట, రోజు గొడవ పడుతుందంట, లేదంటే వారానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి గొడవ పడుతుందంట, ఇష్టం వచ్చినట్టు తిడుతుందట అని మీ వాల్యూనే అక్కడ ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. మీ ఫ్యామిలీ పరువే పోతుంది. తనకేమవుతుంది? ఇవాళ తన గురించి చెప్పుకుంటారు మీ ఫ్రెండ్స్, రేపు ఇంకొకటి భార్య గొడవ పడ్డదనుకో వాడి గురించి, లేదంటే ఇంకొక ఇష్యూ ఏమైనా జరిగింది. సమాజంలో మస్తుగా ఉంటాయి కదా. సో సగం పరువు, సగం కాదు పూర్తిగా మీకు మీరే తీసేసుకుంటారు. అవసరం లేదు. గొడవ జరిగితే అయినా నాకు తెలియకడుగుతా, మీ ఇంట్లో గొడవను ఇతరులు తీర్చవలసిన అవసరమే లేదు. మీ గొడవ ఏదైనా ఉంటే మీ ఫ్యామిలీ గొడవను మీ ఫ్యామిలీ పరిష్కరించుకోవాలి. కానీ ఎవడికో చెప్పి ఎవడో వచ్చి పరిష్కరించేది అది కరెక్ట్ పద్ధతి కాదు. భార్యాభర్తల గొడవ అయినా సరే మీరిద్దరు కూర్చుంటే సర్దుమనిగే గొడవ అది కాదంటే చాలా పెద్దగా అయిందంటే అప్పుడు పిలుచుకోండి, నలుగురిని పిలుచుకొని మాట్లాడుకోవడం, అది వేరే ఉంటుంది. కానీ మ్యాక్సిమం మీరిద్దరు హ్యాపీగా ఉంటే అన్ని ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటాయి. మీకు కూడా విలువను మీ భార్య మంచిగా ఇస్తుంది. ఊరికే గొడవ పడితే ఏ భార్య విలువనివ్వదు. మీకు బాధ అయితే, మీరు గొడవ పడితే మీ భార్యతోటి చెప్పుకోండి, నువ్వు ఇలా చేయడం వల్ల నాకు బాధ అయిందని. అంతేగాని బంధువులతోటో ఫ్రెండ్స్తోటో వచ్చిన బాధ కాదది. ఫ్రెండ్స్తోటో బంధువులతోటో చెప్తే తీరిపోవడానికి. భార్యతో మీకు బాధ అయితే భార్యతోటో చెప్పుకోవాలి, దీనివల్ల నాకు ఇట్లా కష్టమవుతుంది, కొంచెం ఇదొకటి మార్చుకో అని చెప్పాలి. అంతతో అయిపోతుంది. అంతేగాని వాళ్ళతో వీళ్ళతో చెప్తే ఏం ప్రయోజనం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే కామెంట్ అయితే చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఒక ఆడదాని, అది భార్య దృష్టిలో ఒక్కసారి విలువ తగ్గిపోతే మాత్రం ఆ విలువ ఎప్పటికీ మీరు పొందలేరు. సో ఆ విలువను మీకు మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే పోగొట్టుకుంటుంది మీరే కాబట్టి. సో హస్బెండ్గా తనకు ధైర్యాన్ని, కష్టం వచ్చినప్పుడు తండ్రిలా ముందుండండి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మెయిన్ వచ్చేసి అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఇదే మర్చిపోయాను. అదేంటంటే మీ వైఫ్కి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు తనను ఊరికే అలా వదిలేయకుండా తనను ప్రేమగా దగ్గరికి తీసుకొని తనకేం కావాలో అన్ని దగ్గరుండి చూసుకోండి. అలాంటప్పుడు మీరిచ్చే ప్రేమ సగానికి సగం, అది జ్వరమైనా కావచ్చు, ఇంకేమైనా పెయిన్ కావచ్చు, సగానికి సగం మీరే తీర్చేస్తారనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు అంత కేరింగ్గా ఉండగలిగితే మాత్రం, ఇంత కేరింగ్ ఇవ్వగలిగితే వాళ్ళమ్మ ఆమెకు అస్సలు గుర్తురాదు. ఎందుకంటే అక్కడ వాళ్ళమ్మ తీసుకునే బాధ్యతను మీరు తీసుకొని కష్టం వచ్చినప్పుడు తండ్రిలా, హెల్త్ బాగాలేనప్పుడు అమ్మలా అన్నీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీనే గుర్తుకురాదు. మీ వాల్యూ అక్కడ అస్సలు తగ్గదు, కావాలంటే ఇంకా పెరుగుతుంది. ప్రేమ, విలువ అన్నీ పెరుగుతాయి. ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. కేరింగ్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కేరింగ్ మాత్రం పూర్తిగా, హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం ఖచ్చితంగా దగ్గరుండి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.